మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ గొల్లబుద్దారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దీక్షకుంట, పంబాపు, దూదెకులపల్లి, గండికామారం, రాంపూర్ తదితర గ్రామాల కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉన్న మహాత్మా గాంధీ పేరును మార్పును వెంటనే మానుకొని యథావిధిగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పేరుగానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సుంకరి రామచంద్రయ్య, లంబాడి తండా సర్పంచ్ జైపాల్, గొల్లబుద్దారం గ్రామ కమిటీ అధ్యక్షులు రేగూరి దేవందర్, లంబాడి తండా అధ్యక్షులు అజ్మేర చందులాల్, గొల్లబుద్దారం గ్రామ కమిటీ మాజీ అధ్యక్షులు రాజయ్య తదితరులు పాల్గొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని బీజేపీ ప్రభుత్వం తొలగించి వివిజీ రామ్జీ అని కొనసాగిస్తేందుకు ప్రయత్నిస్తున్నారు. మహాత్మా గాంధీ ఆ రోజు దేశాన్ని కోసం కొట్లాడి స్వతంత్రం తెచ్చినట్టు గాంధీజీని తొలగించడం కరెక్ట్ అయినది కాదు. ప్రజల నుంచి అన్ని తొలగిస్తేందుకు బీజేపీ మతవాద విధాన్ని పెంచుకుంటూ ప్రజల్ని మోసం చేస్తుందని అంటున్నాం. బీజేపీ మొండి వైఖరి నశించాలని ప్రజల అందరినీ ఐక్యం చేసి నడిపిస్తానని కోరుకుంటున్నాం.